టీటీడీలో శాలువాల కుంభకోణంపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో ప్రతి దేవస్థానంలోనూ అక్రమాలు జరిగాయన్నారు పవన్. తిరుమల విషయంలో బలమైన టీటీడీ బోర్డు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయని, చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతోనే అక్కడే జరిగే అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు. అందుకే కొత్త స్కామ్లు బయటకు వస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం. Good, because all these are coming out because there is a very strong TTD board is there and Indian government is there. We are letting as if clear instructions have been given to the TTD officials from the honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all clear. అటు పరకామణి చోరీ విషయంలోనూ జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. పరకామణి అంశాన్ని జగన్ చిన్న విషయంగా చూడడం ఏంటని ప్రశ్నించారు. ఇదే ముస్లింలు లేదా ఆయన సొంత మతం క్రైస్తవం విషయంలో జరిగితే అనగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడకూడదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why, when it comes to Hindus, how could you say it just like that? Snap of fun. I think that is not right. Being who was CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. మరోవైపు చట్టాలు, నియమాలు దేశంలో అందరికీ ఒకేలా ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. ముస్లింలకు, క్రిస్టియన్లకు వేరుగా, హిందువులకు వేరుగా నిబంధనలు ఉండరాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా మాట్లాడితే హిందువులు మెజార్టీ అంటారని, నిజానికి హిందువులు మెజార్టీగా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. కులం, భాష, ప్రాంతం పేరుతో హిందువులు విడిపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. హిందువులకు సంబంధించి దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఆలయాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన సూచించారు. సనాతన ధర్మం గురించి అందరికీ బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. Each and every Hindu, irrespective, no matter what happens, whether it happens in Tamil Nadu, whether it happens in Assam, whether it happens in West Bengal, I think every Hindu who believes that this is your religion, that is their minimum responsibility. That's what I feel. And sometimes when I look at it, I'm not the only one who should talk about Sanatana Dharma. Anyone who goes to a temple, who prays to God with their folded hands, I think it is that every individual, every Hindu's responsibility in this nation to voice out their dissent.